హైదరాబాద్ లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం వెనుక పెద్ద వ్యవహారం ఉన్నట్లుగా కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడమని గతంలోనే చాలా ఫిర్యాదులు వచ్చాయి. కానీ దాని జోలికి పోలేదు రేవంత్. శేరిలింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలో 10 ఏళ్ల క్రితం నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. ఇది తమ్మిడికుంట చెరువుకు ఆనుకుని ఉంటుంది. చెరువులోని 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారనేది ఒక కారణం. అయితే నాగార్జున కూడా ఇది పూర్తిగా రూల్స్ ని అనుసరించి FTL పరిధిలో నిర్మించినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఇంత సడన్ గా నాగార్జునని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయం మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ తో చాప కింద నీరులా ఈ కూల్చివేతలు చేయిస్తున్నాడా? గతంలో ఎవరెవరు తన మీద ఫోకస్ చేశారో ఇప్పుడు చంద్రబాబు వాళ్ల మీద ఫోకస్ చేసి తన చేతికి మట్టంటకుండా శిష్యుడి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాగార్జున ఏపీలో జగన్ కు సపోర్ట్ చేయడమే ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అసలైన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. నాగార్జున జగన్ మంచి స్నేహితులని, ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉందని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఒకరికొకరు తెలుసు అన్న విషయాన్ని బహిరంగపరచలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తో కలిసి ఒకసారి జగన్ ను కలిశారు నాగార్జున. అయితే ఇదంతా ఒక యాంగిల్ అయితే గత ఎన్నికల్లో నాగార్జున వైసీపీకి సపోర్ట్ చేశాడని టీడీపీ పెద్దలు భావించారని టాక్ నడుస్తోంది. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం తన వంతు సాయం అందించారని కూడా టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. అంటే ఇక్కడ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కానీ అక్కడ మాత్రం నాగార్జునకు రేవంత్ కి అస్సలు పడదు. అది కాక అధికారంలోకి వస్తే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తానని గతంలోనే రేవంత్ ప్రకటించారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక నాగార్జున ఎవరికీ లొంగడం లేదు. అంటే ఇక్కడ చంద్రబాబును కానీ అక్కడ రేవంత్ ని కానీ పట్టించుకోవడం లేదు అన్న అక్కసుతోనే చంద్రబాబు టీం తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది.